నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విస్తృతంగా కొనసాగుతున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అండగా ఉంటుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. 52 మంది కార్యకర్తలను ఉత్తమ అవార్డులతో సత్కారం. పీజీ, యూజీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి స్కాలర్షిప్ మంజూరు చేయించానని వెల్లడి. ఫిబ్రవరి 1 నుండి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధింపు. సిగరెట్తో పాటు కాలనున్న పొగరాయిళ్ల జేబులు. ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాకు రానున్నారు. సీఎంఓ నుండి అధికార సమాచారం జిల్లా యంత్రాంగానికి అందింది. సీఎం చంద్రబాబు 4వ సీఎం అయిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4వ పర్యటించనున్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కొత్త జిల్లాలో చంద్రబాబు తొలిసారిగా పర్యటిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు పర్యటించి అధికారులతో సమావేశం నిర్వహించారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల నిధులు కేటాయించిన ఫీడర్ కెనాల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మార్కాపురం జిల్లా యంత్రాంగం, కూటమి శ్రేణులు సీఎం పర్యటన ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం చౌటగోగులపల్లి గ్రామంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబులు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. రాష్ట్రంలో భూ హక్కుకు సంబంధించి 21 లక్షల మంది రైతులకు రాజముద్రతో కలిగిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. రైతులకు పారదర్శకంగా అన్ని సేవలు అందించడానికి సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు హక్కుగా ప్రభుత్వం కల్పించడం జరిగిందని మార్కాపురం ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు అన్నారు. రైతుల సౌలభ్యం కోసం గ్రామాల్లో రీసర్వే చేపట్టి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ వరలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎండీఓ జీవి కృష్ణ, తహసీల్దార్ ఉషా తదితరులు పాల్గొన్నారు. సర్వే నంబర్లు వాళ్ళు పెడుతున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టాం. ఇప్పుడే ఒక రైతుకు సంబంధించిన పొలాలు ఇక్కడ స్కాన్ చేస్తే దగ్గరలోనే ఉంది, 2 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తే నేను అడిగితే అది వాస్తవం అంటే పొలంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా జీపీఎస్ ద్వారా ఆ పొలంలోకి మనం వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడం. ఈ పట్టాదారు పుస్తకంలో గొప్పదనం ఏంటంటే ఆ రైతుకు సంబంధించిన వివరాలతో పాటు వివరాలు ఖాతా నంబర్తో పాటు ఇక్కడ మళ్ళీ మ్యాప్ కూడా దీనిలో చూడడం జరిగింది. ఎక్కడ స్కాన్ అక్కడ చేస్తే జీపీఎస్ ద్వారా అక్కడ కూడా వెళ్లే విధంగా ఉంది. ఇది కొత్త వచ్చినా బాగా పంపిణీ చేసుకున్నా అమ్ముకున్నా కూడా మనం మంచిగా ఉన్నాయి. తప్పులు లేకుండా చేసి కరెక్ట్గా చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా రెవెన్యూలో ఉన్నటువంటి 22A భూములకు కూడా మనం పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రిగా కంకణం కట్టుకున్నారు. దానిలో ఉన్నటువంటి చుక్కల భూములు కావచ్చు, గర్భకండ్రికలు కావచ్చు, అదేవిధంగా అగ్రిమెంట్ల మీద పెట్టినటువంటి సాదా బైనామాలు కావచ్చు, శివాయి జమీందారు భూములు కావచ్చు, వీటన్నిటికీ కూడా పరిష్కారం చేయబోతాం. పాత పాస్ బుక్స్ స్థానంలో కొత్తగా మనకి గవర్నమెంట్ యాంబలంతో ఈ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసి ఈ పాస్బుక్ ఇవ్వడం అనేది జరిగింది. ఎలాగ ఇది ఉపయోగం అని అంటే మీకు అందరికీ తెలుసు, పాస్బుక్ అంటే ఇది ఒక హక్కు పత్రం. సో భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇల్లు పడిపోయితే అది పోయిందను, ఇల్లు కాలిపోతే పాస్బుక్ పోయిందను, లేదంటే నేను ఇలాగ ఊరికి వెళ్తున్నప్పుడు ఎక్కడో మర్చిపోయానను, ఇలాగనంటే ఒక్కసారి జనాలకు ఎలా ఉంటుందంటే పాస్బుక్ పోయిందంటే ఏమో ఇప్పుడు నా భూమి సమస్య ఏమవుతుంది అనే ఒక భయం లాంటిది వస్తూ ఉంటారు. తెలియన దానికి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం ఇవన్నీ, సో దానికి కూడా పెద్ద ప్రాసెస్ కింద ఇంతకుముందు ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీంట్లో టెక్నాలజీ పెట్టి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టాలి. క్యూఆర్ కోడ్ పెట్టి
ఈ క్యూఆర్ కోడ్ని మీరు జస్ట్ ఒక కాపీ చేసి మీ ఫోన్లో పడేసుకుంటే ఆల్మోస్ట్ మీ బుక్ గతంలో అద్దురాళ్ల మీద జగన్ బొమ్మలు మరి అటువంటి కాకుండా రాజముద్ర వేసి దాన్ని డిజిటలైజ్ చేసి వాళ్ళు ఎక్కడ ఎవరు ఏమార్చడానికి కూడా వీలు లేకుండా ఈరోజు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మంచి సూచకం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక్కసారి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతులో నిద్ర లేకుండా చేసి ఈ భూములు కూడా ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ప్రజలు భయపడి ఆయన ఇంటికి పంపించారు. అటువంటిది కాకుండా రాజముద్ర వేసి ప్రజాపరంగా పాలనగా కూటమి సభ్యులు మరి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్టితో ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ పాస్ పుస్తకాలు పార్టీ కోసం కష్టపడే వారిని పార్టీ కూడా ఎల్లవేళలా గుర్తుంచుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర పార్టీ సర్వేలో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన 52 మందికి ఉత్తమ అవార్డులకు ఎంపికైన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అవార్డు గ్రహీతలను సత్కరించారు. అనంతరం ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించారు. పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేవరాజు గంధం గోవాడ భార్గవ భూనాటి జార్లపాలెం ఉన్నారా బైరపునేని మైలవరం ప్రసాదరావు అంజయ్య పట్టు శంకవరపాడు విజేంద్రబాబు కొమ్మినేని అబ్రహం వేల్పుల కోకట్లపల్లి నాగార్జున ముక్తేశ్వరం రవికుమార్ బండి వెంకట్రావు పరిటాల నీ కొప్పెరపాడు రమేష్ బాబు మాదులూరి ఆరికట్ల వారిపాలెం రమేష్ బాబు రాజు జొన్నలగడ్డ బయట మందులూరు జనకవరం రాజేష్ నస్యాపురం రజనీష్ తల్లపలేని ముప్పవరం బుల్లిబాబు శ్రీనివాస్ గాడిపర్తి శ్రీనివాసరావు సాతులూరి ముందుర్తి ప్రదీప్ కుమార్ అంకపల్లి వెల్లల చెరువు ప్రదీప్ కుమార్ చూడన్నా శివభాస్కర్ రావు కావూరి చెరువు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని ఇమీడియట్ గా మాకు ఇట్లా ఎప్పటి నుంచో ఉంది. మా వాళ్ళు ఎక్కడ పోవాలన్నా చీరాలో లేకపోతే బాపట్లో లేకపోతే ఒంగోలు ఉంటే ఒంగోలు పోవాల్సి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా సరే మాకు ఆర్డీఓ డివిజన్ ఇవ్వమని రాష్ట్రంలో 3 4 ఇస్తే అందుట్లో అర్థంకి ఫస్ట్ ఇచ్చారనమాట. అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అది కాకుండా ఇవాళ మనం ఆ రోజు ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు మన వాళ్ళు తీసుకొని నాకు చూపించారు. ఇది ఈ చర్చ్ కంప్లీట్ చేయాలన్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు బిల్డింగ్ పెట్టాం. 10 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు కట్టాం. కాంపౌండ్ వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వాల, అప్పుతో కట్టించాం. కట్టండి తర్వాత డబ్బులు వచ్చి పెట్టామని చెప్పి ఏదో దాంట్లో పెట్టుతామని చెప్పి అట్లానే ఎన్ఆర్జీఎస్లో ఒక 20 లక్షలు సీసీ రోడ్లు వేసాము. ఇంకో 20 లక్షలు డబ్బులు ఉండి తొందరగా స్టార్ట్ చేసి తొందరగా చేపించాలి. ఎవరు చేస్తున్నారో ఊర్లో ఇంకొక 20 లక్షలు కూడా ఉన్నాయి. అంటే 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, ఒక 20 లక్షల రూపాయలు కమిటీలు, 10 లక్షల రూపాయలకి కాంపౌండ్ వాళ్ళు కట్టాము. ఇందాక మంచినీళ్ళు అడిగారు సర్పంచ్ గారు, అడిగితే ఆల్రెడీ పెట్టాము. 37,70,000 రూపాయలు డబ్బులు పెట్టాము. ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాము. తొందరలోనే పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం. ఇక్కడే ఆర్డీఓ గారు ఉన్నారు. బరిల గ్రౌండ్ సంబంధించి ప్రభుత్వ భూమి ఏదైనా ఉందా లేకపోతే ఏం చేయాలనేది కొన్ని కనుక్కొని ఎట్లా చేయాలనేది చూస్తాను. అది కూడా రోడ్లు చిన్న చిన్న రోడ్లు అడిగారు, అవి కూడా తప్పకుండా చేస్తాను. అది మా చేతిలో ఉండేది, చేయగలుగుతానని నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇందాక ఆర్డీఓ గారు చెప్పారు, మనకి పాస్ పుస్తకాలు దాదాపు మన కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 17,000 మందికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, రీసర్వే అయిన పుస్తకాలు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వాలు మనకి ఇచ్చిన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ దేనికైనా రాజముద్ర. క్యాంపు కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సుమారు 93 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించాలని ఆకాంక్షించారు. పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నుండి బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో సరైన సౌకర్యాలు లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలిసి విద్యార్థులకు 75 రూపాయలు స్కాలర్షిప్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఆ స్కాలర్షిప్ విధానాన్ని తొలగించారని, దానిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. సిపిఎం నేత హరికిషన్ సింగ్ సుర్జిత్ సూచన మేరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు బజారున పడేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ ఒకే విధానాన్ని పాటిస్తున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వంతపాడుతున్నారని విమర్శించారు. దళిత మహాసభ అధ్యక్షులు విజయేంద్ర బహుజన్ పాల్గొన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు అప్పుల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు సంపదను పెంచుకుంది, బిలియనీర్లు అయ్యారని మాత్రమే చెప్తున్నా. నేను ప్రశ్నించలేదని మీరు అనుకుంటున్నారు. ప్రశ్నలు వర్షం కురిపించాను, మీకు తెలియదు. కాలేజీల్లో చేరిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి సహాయం సరిగ్గా అందటం లేదు. ముఖ్యంగా మేము చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్లు సరిగ్గా వచ్చేది. మరి 1974 50 సంవత్సరాల క్రితం స్కాలర్షిప్ల సమస్య వస్తే నేనే వెళ్ళాను విద్యార్థిగా. ఇందిరాగాంధీని, ప్రధానమంత్రిని క్యూలో నిలబడి ఆమెను కలవడం జరిగింది. ఆ రోజు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు నెలకు 75 రూపాయలు, దాన్ని 150 రూపాయలు చేసుకోగలిగాం. ఫుల్ మెస్ ఛార్జీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు బ్రతికున్న రోజుల్లో మేము వెళ్ళి ఇందిరాగాంధీని 10 సార్లు కలిస్తే ఫుల్ మెస్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. ఆ ఫుల్ మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్లు అంతా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. గత 3-4 దశాబ్దాలుగా జరిగింది. స్కాలర్షిప్లు అందరికీ వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు. మరి 2014లో మేము ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వైసీపీ ప్రభుత్వాలు ఈ ఫుల్ మెస్ ఛార్జీలను నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. తల్లిదండ్రులు సహాయం చేయలేకపోతున్నారు, వాళ్ళు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదువుకోలేకపోతున్నారు. వాళ్ళ కన్నీళ్ళు, కష్టాలు మరి చెప్పుకోలేనంత కష్టాల్లో ఉన్నారు యూనివర్సిటీ విద్యార్థులు, కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు తీసుకొని వచ్చారు, కానీ ఆలోచన మాత్రం కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ గారిది. నేను చెప్పాను సుర్జిత్ గారికి, ఇది వద్దు, ఉపాధి హామీ వద్దు, ప్రతి ఇంటికి 2 బరిగుడ్లు పట్టిస్తాము అని చెప్పాను. నేను రాసిన జాబ్ కూడా ప్రధానమంత్రి ఆఫీసులో ఉంది. గ్రీన్ రెవల్యూషన్ బదులు వైట్ రెవల్యూషన్ తీసుకొస్తాం దేశం అంతా అని అంటే ప్రకాష్ కరాత్ గారు ఒప్పుకోలేదు. ఆ రోజు తప్పనిసరిగా ఉపాధి హామీని మరి తీసుకురావాలని డిమాండ్ చేస్తే, ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం దాన్ని తీసుకొస్తే, ఈరోజు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పొగాకు ఉత్పత్తుల రేట్లు భారీగా పెరగనున్నాయి.
పొగాకు ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను జీఎస్టీ అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారు. అంతర్జాతీయంగా పొగాకుపై ఉన్న పన్ను విధానాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. జీఎస్టీ అమలుకు ముందు మన దేశంలో సిగరెట్ల రేట్లపై ప్రతి ఏటా ఎక్సైజ్ సుంకాన్ని సవరించేవారు. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 7 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. పన్నులు పెంచడం ద్వారా పొగాకు ఉత్పత్తుల ధరలు పెరిగి వాడకం తగ్గుతుందని, ప్రజా ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాన్ని తగ్గించుకోవడంతో పాటు పన్నుల ఆదాయాన్ని పెంచుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పాన్ మసాలాపై జాతీయ ఆరోగ్య భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. పొగాకు ఉత్పత్తులపై 40% ఉన్న జీఎస్టీ ఇది అదనం కానుంది. అయితే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెంపు కారణంగా ధరలు మరీ పెరిగి సిగరెట్లు స్మగ్లింగ్ పెరగవచ్చునని టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. భారీ స్థాయి పెంపును ఒకేసారి కాకుండా పలు దఫాలుగా అమల్లోకి తీసుకురావాలని సిగరెట్ తయారీ కంపెనీలు కోరుతున్నాయి. లక్షల మంది రైతులు, కంపెనీలు, రిటైలర్లు, స్థానిక సరఫరా సంస్థలపై భారీ ప్రభావం పడనుందని, టొబాకో ఉత్పత్తుల స్మగ్లింగ్ కారణంగా దేశీయ పరిశ్రమ దెబ్బతింటుందన్నారు. ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా కస్టమర్లకు నిర్వహించిన లక్కీ డిప్ను విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ డ్రాలో అద్దంకి చెందిన డానియల్ మోహన్ స్కూటర్ అందుకున్నారు. మరో లక్కీ డ్రాలో అద్దంకి చెందిన మల్లికార్జునకు షాపింగ్ మాల్లో హెచ్ఓడి ఎన్వీఆర్ రావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేశారు. సంస్థ ఎండి భయ్యా వాసు, భయ్యా రవికుమార్, సిబ్బంది, పలువురు కస్టమర్లు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త వెరైటీలతో 1+1, 1+2 ఆఫర్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమయాన్ని మా కోసం కేటాయించారు. ఒంగోలులోని శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించి 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా షాపు యాజమాన్యానికి అలాగే ఒంగోలు వినియోగదారులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ 39 రోజులు ప్రతిరోజు వినియోగదారులకి ప్రతి 1000 రూపాయలు కొనుగోలు చేసిన వారికి కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక 2 విన్నర్లు ఉన్నారు. ఈ స్కూటీలు గెలుచుకున్నవారు ఒకరు డానియల్ గారు, ఒకళ్ళు మల్లికార్జున గారు. వీళ్ళిద్దరికీ నేను శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలులోనే ఉన్న షాపులన్నింటిలో పేద మధ్యతరగతి వర్గాలకి వాళ్ళకి అందుబాటులో ఉండే ధరలతో ఇవ్వటమే కాకుండా మంచి క్వాలిటీతో ఉన్న బట్టలు అవి ఇవ్వటమే కాకుండా ఇలాగా మన వినియోగదారులకి ఉపయోగపడే విధంగా ఇలాంటి స్కీమ్స్ కూడా ఇవ్వటం వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 39 రోజుల్లో 39 ఎలక్ట్రికల్ బైకులు ప్రతిరోజు 1000 రూపాయల కొనుగోలు మీద లక్కీ డ్రా కూపన్ అందిస్తున్నటువంటి ఈ స్కీమ్లో భాగంగానే ఈరోజు ఒంగోలు బ్రాంచ్కి సంబంధించినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్లో డానియల్ గారు, మల్లికార్జున గారు ఇద్దరు కూడా ఎలక్ట్రికల్ బైకులు గెలుచుకోవడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ స్కీము మనకు జనవరి 17 దాకా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి రెడీమేడ్ శారీస్ మరియు పెట్టుబడి చీరలు కావచ్చు, 1+1 ఆఫర్లు కానీ 1+2 ఆఫర్లు కానీ చాలా వెరైటీస్తో మీ ముందుకు వచ్చామండి. ఈ తడవ శుభమస్తు షాపింగ్ మాల్ వారు మధ్యతరగతి వారు, కామన్ మ్యాన్ కాలర్ ఎత్తుకొని చూపించే విధంగా వస్త్రాలని, నాణ్యమైన వస్త్రాలని ఎప్పటికప్పుడు కొత్తదానాన్ని అందిస్తున్నటువంటి మా శుభమస్తు షాపింగ్ మాల్ని ఇంతలా ఆదరిస్తున్నటువంటి ఒంగోలు ప్రజానీకానికి, ఒంగోలు చుట్టుపక్కల ప్రజానీకానికి ఎల్లవేళ రుణపడి ఉంటాము. మేము మీ శుభమస్తులో కొన్న వెంటనే మాకు బైక్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. అదీనుగాక శుభమస్తు వారికి నేను వినొచ్చేది ఏంటంటే ఈ ఆఫర్లు 3 నెలలు కాకుండా మీకు అవకాశం ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తే
అందరి ప్రజలకి బాగుంటుందని మా ఉద్దేశం అండి. మాది అద్దంకి. మేము 10,000 రూపాయలకి షాపింగ్ చేసాము. బట్టలు బాగున్నాయి. అయితే లక్కీ డ్రాలో మాకు ఆ వెహికల్ తగిలినందుకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఈ శుభమస్తు షాపింగ్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దోర్నాల ఆత్మకూరు రహదారిలో కారు బోల్తా పడటంతో భరత్ అనే వ్యక్తి మృతి చెందాడు. నందికొట్కూరుకు చెందిన భరత్ తన స్నేహితులతో కలిసి కారులో ఒంగోలు వెళ్తుండగా దోర్నాల ఆత్మకూరు రహదారిలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వాగులో దూసుకెళ్లింది. దీంతో భరత్ మృతి చెందగా మిగిలిన 4 గాయపడ్డారు. దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు శివాలయంలో శివ ముక్కోటి పర్వదినం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, నమ్మక చమక మంత్రాలతో విశేష పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చీమకుర్తి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో శివముక్కోటి పర్వదినం నిర్వహించారు. స్వామికి ఆలయ అర్చకులు గోనుగుంట నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ పంచామృతాభిషేకాలు, విభూదార్చన, అలంకరణ చేశారు. ప్రదోష కాలంలో స్వామివారికి అన్నాభిషేకం తదితర విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. పుష్యమాస పౌర్ణమి ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమున మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకము, అనంతరము సాయంకాలము ప్రదోషకాలంలో అన్నాభిషేకము అత్యంత వైభవోపేతంగా వైదిక విధిన క్రతువులన్నీ కూడా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి భక్తులు సర్వజనులందరూ కూడా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి జరిగేటటువంటి నిత్య కైంకర్యంలో పాల్గొని శివానుగ్రహం పొందవలసిందిగా మనము చేస్తూ ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విస్తృతంగా కొనసాగుతున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరంజనీ స్వామి. పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అండగా ఉంటుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. 52 మంది కార్యకర్తలను ఉత్తమ అవార్డులతో సత్కారం. పీజీ, యూజీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి స్కాలర్షిప్ మంజూరు చేయించానని వెల్లడి. ఫిబ్రవరి 1 నుండి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధింపు. సిగరెట్తో పాటు కాలనున్న పొగరాయిళ్ల జేబులు. డి న్యూస్లో నేటి మాట. అనాథాశ్రమాలను, వృద్ధాశ్రమాలను ఒకే చోట ఏర్పాటు చేయగలిగితే పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు ఒకే చోట దొరుకుతారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.